సీట్లలో ప్రైవేటైజేషన్ చేసింది మీరు. జీవో 107, 108, 133 జీవోలు నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఆ జీవోలు తీసుకొచ్చింది మీరు. ఇక్కడ వాళ్లకు పాపము కష్టం ఏంటంటే ఈ రోజు 5 సంవత్సరాల్లో వీళ్ళు ఏమీ కట్టలేకపోయారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ 2 సంవత్సరాల్లో 7,000 కోట్లు పెట్టాలి అంటే అది కష్టం. అందుకు పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద ఈరోజు ఉత్తరప్రదేశ్ కానివ్వండి దాదాపు 12 మెడికల్ కాలేజీలు పీపీపీ కింద ఉన్నాయి. లేదంటే కర్ణాటక కానివ్వండి, ఈ మెడికల్ కాలేజెస్ అన్ని కూడా వరల్డ్స్ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా కాంపిటీషన్ కూడా పెరిగి అక్కడ బెస్ట్ మెడికల్ కాలేజెస్ గా పేర్కొంది. ఈరోజు సైన్స్ లేదంటే మెడిసిన్ ఫీల్డ్ లో టెలి రేడియాలజీ అయితేనేమి, న్యూక్లియర్ మెడిసిన్ అయితేనేమి, లేదంటే పెట్ స్కాన్స్, ఇవన్నీ అవసరం. జగన్ గారు ఆయనకంటే డబ్బులు ఉన్నాయి, లండన్ కి పోయి ట్రీట్మెంట్ చేయించుకుంటాడు. లండన్ కి పోతాడు, ఏమన్నా జ్వరం వచ్చినా లేకపోతే ఏమన్నా టాబ్లెట్లు కావాలన్నా లండన్ కి పోతాడు. మరి అటువంటి ఆధునిక ఏదైతే మెడిసిన్ ఉందో అది మరి పేద ప్రజలకు అవసరం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు ఒక మాట మాట్లాడే ముందు ఫస్ట్ మీరు తెలుసుకోండి, ప్రైవేటైజేషన్ అంటే ఏంటి, పీపీపీ అంటే ఏంటి. ఈ రోజు ఒక ప్రైవేట్ వాళ్లకు కట్టడానికి ఈ 2 సంవత్సరాలలో పూర్తి చేయడానికి ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కింద ఇస్తుంటే పాపం వీళ్లకు చాలా కష్టమైపోతుంది. ఒక ప్రశ్న నేను జగన్ గారిని అడుగుతున్నాను, ఏంటి అంటే మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే, మెడికల్ స్టూడెంట్స్ పైన అంత ప్రేమ ఉంటే ఎందుకు మీ పులివెందలలో శాంక్షన్ అయిన మెడికల్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు? మరి నిజంగా మీకు అంత క్రమశిక్షణ లేకపోతే అంత ప్రేమ ఉంటే పూర్తి చేసి ఉండాల్సింది. ఆ రోజు ఎన్ఎంసీ వాళ్ళు ఎందుకు మరి పర్మిషన్ ఇవ్వలేదు మొదలు పెట్టడానికి? ఎందుకు అంటే పూర్తి కాలేదు, 30% కూడా పూర్తి కాలేదు అని రిపోర్ట్ ఇచ్చింది.